Now, one more thing I won't say for the sixth thing. The sixth thing. He is the only lasting achievement. Tell me anything that you could get, that you could achieve, will be eternal outside of Jesus Christ. ఆరవ దాని కొరకై నేను మరొకటి చెప్పవలసి ఉన్నది. అవును, ఆరో విషయం, ఆయన ఒక్కడు మాత్రమే చాలా కాలముండు కార్య సాధనము, తరగని కార్య సాధనము. నువ్వు పొందుకున్నదేదైనా, నీవు సాధించినదేదైనా, నిత్యము ఉన్నటువంటిదేదో నాకు చెప్పు. యేసుక్రీస్తు కాకుండా build a fine home, get $1 million, be the most popular woman in the country, strongest man that ever walked on the streets, be the world's record prize fighter, whatever you want to be. See if you don't whittle and twiddle and die. Right? Won't take but a few sons to do it. ఒక మంచి గృహాన్ని నిర్మించు, $1 మిలియన్ సంపాదించు, దేశంలోనే గొప్ప ప్రజాదరణ పొందిన ఒక స్త్రీ ఉండు, వీధుల్లో ఎన్నడూ కనబడే బలశాలైన పురుషునిగా ఉండు, ప్రపంచ వివరణల పట్టీలో ఉండి బహుమతుల పోటీలో ఉండు. ఎందులో నీ ఉండాలనుకుంటే అందులోనే ఉండు. చూసావా, నీ వంగిపోయి చుట్టుకొని పోయి చనిపోవేమో చూడు. అవును, తీసుకోవు. అయితే కొద్ది సూర్యుడులు అది చేయును. So the only eternal achievement there is Jesus Christ. If He's the most and the best that we can achieve for, let's make that our achievement then. Let's be sure that we get Him. Yes. కాబట్టి అక్కడ ఒకే ఒక నిత్యము ఉండే సాధనము ఒకటి ఉంటుంది. అక్కడ మనము సాధించు అతి శ్రేష్టమైన ఉన్నతమైనది ఆయనే ఉన్నట్లయితే, అలాగైతే దానినే మన యొక్క కార్య సాధనముగా తీసుకుందాం. ఆయనలో చేరుకున్నామని నిశ్చయతను కలిగి ఉందాము. నీవు బోధకుడు కావచ్చును, నీవు సంఘ కాపరివి కావచ్చును, నీవు సంఘ పరిచారకుడు కావచ్చును, నీవు సంఘ సభ్యుడు కావచ్చును. అయితే ఆ కార్య సాధనలో నీవు లేనట్లయితే, you might achieve to say, I won't stop till I become a preacher. I won't stop till I become a deacon. I won't stop till I become a church member. Them things are all right, honorable. But listen here, brother, don't you stop short of Jesus Christ, or you haven't got an eternal achievement. నేను బోధకుడయ్యే వరకు నేను నిలుపు చేయను, నేను సంఘ పరిచారకుడు అగు వరకు నేను నిలుపు చేయను, నేను సంఘ సభ్యుడు అగు వరకు నిలుపు చేయను అని నీవలా చెప్పుకొని సాహసించవచ్చును. అలాంటివన్నీ మంచివే, గౌరవించతగినవే. అయితే విను సహోదరుడా, యేసుక్రీస్తును తక్కువగా నీవు చేయవద్దు, లేదా నీవు నిత్యమైన సాధనను పొందుకోలేదు. Because your pastor, your work of a pastor will soon fade away. Your work as a deacon will soon go. Your church membership will be long dismissed from the minds of the people just a little while to come. But if you've achieved Jesus Christ, then you've got eternal life and you can never die. ఎందుకనగా మీ సంఘ కాపరి, అవును, ఒక సంఘ కాపరి యొక్క నీ పని చాలా త్వరగా గతించిపోవును. ఒక సంఘ పరిచారకుడిగా నీ పని త్వరగా గతించిపోవును. నీ యొక్క సంఘ సభ్యత్వము ప్రజల మనస్సుల నుండి త్వరగా తొలగిపోవును, వచ్చిన కొద్దిసేపటి వలె. అయితే నీవు యేసుక్రీస్తును పొందుకున్నట్లయితే, లేక సాధించుకున్నట్లయితే, అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుకున్నావు. నీవిక చనిపోవు. Now, lastly, I want to say this. Here's another reason we should come to Jesus. He is the only one that has translation. I'm so glad of that. Oh, that makes me feel religious. The only one who can translate. Yes, sir. ఇప్పుడు చివరిగా నేను దీన్ని చెప్పాలనుకుంటున్నాను. యేసునొద్దకు మనము తప్పక రావలసి ఉన్న మరొక కారణం ఇక్కడ ఉన్నది, కొనిపోబడుట. ఆయన ఒక్కని స్వాధీనమందే ఉన్నది. అందరి గురించి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఓహో, అది నన్ను భక్తి పురకితుడిగా చేస్తున్నది. ఎత్తబడుట చేయువాడు లేక కొనిపోగలవాడు ఆయన ఒక్కడు మాత్రమే. అవునండి. I'll tell you what, you go down to the store in the morning, or Monday morning, then tomorrow Sunday, you go down to the drugstore and get you some medicine that'll make you so holy until it'll translate you into glory. అదేంటో నేను చెప్తాను. ఉదయాన్నే లేక సోమవారం ఉదయాన్నే కిరాణా కొట్టుకు నీవు వెళ్తావు,
రేపు ఆదివారం అయ్యున్నందున మహిమలోకి నిన్ను ఎత్తబట్టుకు లేక కొనిపోవుటకు నిన్నెంతగానో పరిశుద్ధునిగా చేయనట్లు నీవు మందుల కొట్టుకు వెళ్లి కొద్దిగా ఔషధం తెచ్చుకుంటావు. Let the doctor perform an operation on you that will give you translation from the grave into glory. సమాధి నుండి మహిమలోకి ఎత్తబట్టుకు అది హెచ్చరిక వైద్యుడు నీకు శస్త్రచికిత్స చేయని.